నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి రంగంలోకి దిగారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు ముగ్గురు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాదే విజయం అంటూ ముగ్గురు చెప్పుకుంటున్నారు. ప్రజల్లో నాడి ఎవరి దగ్గర ఉంది, ప్రజలు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు చూసుకుంటే అభివృద్ధి లేదు, బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఉంది అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ గారు అయితే పథకాలు ముందుకు వెళ్ళాలి అంటే బీఆర్ఎస్కి ఓటేయండి, ఎందుకంటే వాళ్ళకు ఒకసారి ఓటమి అనేది రుచి చూపిస్తే మీకు ఆ పథకాలు ఆగవు, మళ్ళీ వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే పథకాలు నిలిచిపోతాయి, వాటిని పట్టించుకోరు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏమిటంటే ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తేనే ప్రజలు గుర్తుంటారు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో చాలా రోడ్ షోల్లో పాల్గొన్నారండి. అంటే ఏమిటంటే బోరబండ, సౌరస్తా, ఎర్రగడ్డ దాంట్లో రోడ్ షో కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆయన పాల్గొంటూ ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాయస ఒప్పందం ఉంది, డిపాజిట్ పోగొట్టుకోనైనా బీఆర్ఎస్ని గెలిపించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది, కేసీఆర్ మోడీ ఓవైపు, రాహుల్ రేవంత్ మరోవైపు, జూబ్లీ హిల్స్లో సమస్యల కారణం బీఆర్ఎస్, మైనార్టీల గురించి మాట్లాడాకు కేటీఆర్కి లేదు, జూబ్లీ హిల్స్కు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు, కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని మన ఎర్రగడ్డ, బోరవండ సౌరస్తాల్లో మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే బోరవండ సౌరస్తాకు పీజేఆర్ పేరు పెట్టి విగ్రహం కూడా పెడతామనేది కూడా చెప్తున్నారు. నిన్న అమీర్పేటలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాదే అన్నారు. ఇప్పుడు బోరబండ సౌరస్తాకు పీజేఆర్ పేరు విగ్రహం కూడా పెడతామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమనేది చూసుకుంటే శనివారం నాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి నగరంలోని బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో నిర్వహించారు. బోరబండ సౌరస్తా, ఎర్రగడ్డలోని బి శంకర్లాల్ నగర్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ మాగంటి సునీత, నవీన్ యాదవ్ల మధ్య కాదని, కేసీఆర్ మోడీ ఒకవైపు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మరోవైపుగా జరుగుతున్న పోటీ అని కూడా చెప్పారు. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, 3 సార్లు ఏమి చేయలేనప్పుడు 4వ తారీఖు ఇస్తే ఏం చేస్తారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే మన కేటీఆర్ గారు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు చిత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు కాంగ్రెస్తో పేక్ బంధం, బీజేపీతో పేగు బంధం, సెంటిమెంట్పై రేవంత్ మాటలు ఇడ్డూరం, పథకాలు రద్దంటే ప్రజలే బుద్ధి చెప్తారు, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం, ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వము అనేది కూడా మన చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. మీ నకిలీ వాగ్దానాలు, దబాయింపులకు జూబ్లీ హిల్స్ ఓటమితో ముగింపు అనేది కూడా మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏమరంటే రేవంత్, నీ బెదిరింపులకు భయపడే తెలంగాణ ఇది కాదు, రాజకీయ బెదిరింపులకు తెలంగాణ ప్రజలు తలవంచరు, భరాసాను గెలిపిస్తే అన్ని పథకాలు రద్దు చేస్తామంటూ మీరు బెదిరింపులు దిగుతున్నారు. రేవంత్, యాది పెట్టుకోండి, జూబ్లీ హిల్స్లో ప్రజలు పెట్టే వాతలకు మీ చేతగాని ప్రభుత్వం ఆగమయ్యే రోజు దగ్గరలో ఉంది అనేది కూడా మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏమరంటే ఈ పదవి తాత్కాలికమే, 2 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడ కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా తిరిగి వస్తారు, జూబ్లీ హిల్స్లో ఎవరైనా కాంగ్రెస్ నేతలు ప్రజలకు భయపెడితే తెలంగాణ భవన్కు రావచ్చు అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు.
ఇంకా కేటీఆర్ రోడ్ షోలో చూసుకుంటే పథకాలు ఆగిపోతాయి అని రేవంత్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. అలాంటి వేటుకు భయపడకండి అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్రమ కేసులతో మహిళలను భయపెడుతున్నారు అనేది కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దగా పార్టీలే. గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కాక మరో మాట. మభ్యపెడుతున్న ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. మజ్లీస్ మెప్పు కోసమే హజారుకు పదవి అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఓట్ల కోసం దేశాన్ని అవమానిస్తారా? సీఎంపై రామచందర్ ధ్వజం. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీటు విడుదల అనేది కూడా మనకు బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీ నుంచి చూసుకుంటే తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో భరాసా చేసిన మాదిరిగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను భయపెట్టేలా వ్యవహరిస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో రాష్ట్ర భాజపా మహిళా మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇట్లాంటి ముగ్గురు పార్టీలు కూడా పోటీ పడుతున్నారు జూబ్లీహిల్స్ ప్రచారంలో మేము గెలుస్తామని అంటున్నారు. ఇంకా చూసుకుంటే బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్ గారు చెప్తున్నారు. కాంగ్రెసే గెలుస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని చూడాలి అనేది ప్రజలు ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలనేది కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏ పార్టీకి ఓట్లు వేస్తారు అనేది కూడా 11వ తారీఖు ఓటు రూపంలో ప్రజలు వేసే ఓటు రూపంలో 14వ తారీఖున మనకు తెలుస్తుంది. కానీ అవకాశం జూబ్లీహిల్స్ పెద్ద నియోజకవర్గం ఇది. కానీ ఈ నియోజకవర్గంలో సంపన్నులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, సినీ ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ రెడ్డి గారి పాలనకు రెఫరెండం అంటారు. బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్కి ఇంకా డిపాజిట్లు రాలేదు, బీఆర్ఎస్ పార్టీనే లేదని అనుకుంటారు. ఇంకా బీజేపీ నెక్స్ట్ మేమే అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఈ ఎలక్షను ఒక ప్రతిష్టాంతకం. ఈ బీజేపీ గెలిస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మాదే ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దీని పరిస్థితి ఏమి అనేది కూడా మనం చూడాలి. ఈ 3 పార్టీలు కూడా ఒకదాని మీద ఒకటి నిందలు వేసుకుంటున్నాయి. కాంగ్రెసు బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెసు బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఏమంటుందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అంటుంది. కానీ ఒకరికొకరికి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారు ఏమనేది కూడా నిదానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.